చెప్పుకున్నాం. అందరం రెండు చేతులెత్తి ఆరాధన చేసుకున్నాం. అయ్యా మేము ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరే పాటి వాళ్ళం తండ్రి. మమ్మల్ని ఇంతగా హెచ్చించి ప్రేమించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు అయ్యా. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నాను తండ్రి. అయ్యా మా బ్రతికి దినమని మమ్మల్ని స్తుతించి నన్ను పరిచయపదవులు దయచేయండి అయ్యా. అయ్యా నువ్వు బంగారం అడగట్లేదు కానీ వెండి అడగట్లేదు కానీ ఆస్తి అంతస్తులు అడగట్లేదయ్యా. విధికి నలిగిన హృదయాన్ని అడుగుతున్న దేవుడుగా తండ్రి. అయ్యా మా హృదయంలో కొంచెం చోటలికి ఇవ్వడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాం. అందరూ మా ప్రార్థన నోరు తెచ్చి ప్రార్థన చేయండి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అయ్యా మీకు వేలాది వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని గణపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇచ్చిన ధన్యత బట్టి స్తుతులు స్తోత్రాలని ఆరాధన చేసుకున్నాం. చిన్న పాట ద్వారా ఆరాధన చేసుకున్నాం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భూమి వేడుకనియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భూమిని వేడుకనియ నాకు ఎన్నో సంవత్సరాలు రెండు దాటిపోచున్నవి. నా ఆశలు నగరనే వెంబడించుచుంటిని. హరాయులేని వృక్షములలే దిగిపోతివి. ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భూమిని వేడుకనియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో వెలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతరంగములో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భూమిని వేడుకనియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. కొంచెం సమయం
మా బ్రతుకును మార్చుకుంటామయ్యా, మా జీవితాన్ని మార్చుకుంటామయ్యా. మాకు ఆయుష్నిస్తున్న దేవుడు, ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు అయ్యా. నీకు దుఃఖు పెట్టేవారిగా, నేను బాధ పెట్టేవారిగా, నీ గాయాలు రేపేవారిగానే మేము ఉంటున్నామయ్యా. అయితే మమ్మల్ని క్షమించువా. మా జీవిత కాలం అంతా నీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయవా. నీ పిలుపు మేము మర్చిపోయి అయ్యా మేము దేని కొరకు పరుగు పెట్టాలో, దేన్ని స్తుతించాలో, దేన్ని ఆరాధించాలో, దేని కొరకు సమయం ఇవ్వాలో, దేని కొరకు ఆశపడాలో దాన్ని పక్కన పెట్టి ఒక ఆశల వైపు, ఒక తలపుల వైపు, కోరికల వైపు మేము పరుగులు పెట్టేవారంగా ఉంటున్నామయ్యా. అయితే మమ్మల్ని క్షమించువా అయ్యా. నిజమే, నేను అక్కడ వచ్చినప్పుడు మేము ఎక్కడ ఉంటామో, ఏమైపోతామో, ఏ స్థితిలో మేము ఉంటామో ప్రతిరోజు మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయవా. నోరు తెచ్చి ప్రార్థన చేద్దామా దేవా. నా బ్రతుకు తిరుగులు ఎక్కించుకోవడం నాకు నేర్పించు. ఇన్ని సంవత్సరాలు ఎన్నో చట్టాన్ని కాపాడావు, నన్ను భద్రపరిచావు, నన్ను కత్తికి రెప్పలాగా ఆదరించిన దేవా. ఇంకా వీటిలో నన్ను చేర్చుకున్న దేవా. ఎవరున్నారయ్యా ఇంత ప్రేమ నాపై చూపించేవాళ్ళు అయ్యా. ఇది మాకు పెట్టేదానిగా ఉండకూడదయ్యా. మనసారా చేద్దామా అయ్యా. ఎందుకు పెట్టే పరిస్థితుల్లో కొద్దయ్యా, ఇది బాధ పెట్టేదానిగా నేను ఉండదయ్యా. అయ్యా నిన్ను ప్రభా ఆలోచన చేసేదానిగా ఉండదయ్యా. నా ప్రవర్తన బట్టి, నా మాటలు బట్టి, నా చూపులు బట్టి, నా తలపులు బట్టి ఇక అవమానకరమైన జీవితం నాకు కనబడతా ఉంది. అది క్షమించి వాడిని ప్రార్థన చేద్దామా. ఒకసారి మరొకసారి కలిసి పాడదామా. ఇంకొంతకాలము ఐశ్వర్యమయ్యా, నా బ్రతుకు నేను మార్చుకుంటానయ్యా. నాకు సమయం ఇవ్వయ్యా. నీకు లోబడతానయ్యా, నీకు విధేయత చూపిస్తానయ్యా. నీకు అవమానకరంగా నేను ఉంటుందయ్యా. ఈ మాటను కలిసి చెప్తామా. ఇంకొంతకాలము ఆయుష్ పెంచయ్యా, నా బ్రతుకు నేను మార్చుకుంటాను, నాకు సమయం ఏమో. ఈరోజు మాటలు మరొకసారి కలిసి పాడదాం. అర్థం చేసుకుంటూ చదువుతో కాదు హృదయాంతరంగంతో నాకు కొంచెం సమయము దయచేయండి అయ్యా. నీ ఉగ్రతను మా మీదకు రానివ్వద్దు, ఈ శాపను మా మీదకు రానివ్వద్దు. మా పాపమును బట్టి, మా శాపమును బట్టి, మా ప్రవర్తన బట్టి, మా చూపును బట్టి, మా తలుపును బట్టి, మా ఆలోచన బట్టి నీ ఉగ్రతను మా మీదకు వచ్చేలాగా ఉంటున్నామేమో ప్రభా. దానికి మమ్మల్ని క్షమించండి. నీ కోపాలను మా మీద రగలేకుండా అయ్యా నీ కృపను పొందుకునే అర్హతను, భాగ్యాన్ని మమ్మల్ని దయచేయండి అయ్యా. నిద్రకు పెట్టేదాన్ని, బాధ పెట్టేదానిగానే ఉండదు వద్దయ్యా. ఈ వాక్యాన్ని విధంగా చూపిస్తూ అయ్యా నీ నమ్మకస్తులుగా మా జీవితాంత కాలము ఉండగలగా మాకు సహాయం వచ్చేవా. మేము పడిపోయేవారుగా, జారిపోయేవారుగా కొన్నాళ్ళు ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటూ, కొన్నాళ్ళు ఉండకుండా, కొన్నాళ్ళు ప్రభా ఆశతో ఉంటూ, కొన్నాళ్ళు ఉండకుండా అలాంటి భక్తి జీవితం మాకు వద్దయ్యా. ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮಕತ್ತಲು ఉండడం మాకు నేర్పించండి అయ్యా. చల్లగాయను వెచ్చగాయను ఉండమని వాక్యం చదివిస్తా ఉంది కదా. నువ్వు వెచ్చని స్థితిని ఎవరు ఉండకుండా ప్రభా అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా వెలిగిపోబడే దీపాల వలె, బుద్ధిగల కన్యకల వలె ప్రతి ఒక్కరి మీరు నింపమని అడుగుతా ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సరి చేయండి, సరిదిద్దండి. నీ కృపను మాతో నుంచి నడిపించమని నీ సేవకుని అడుగులు అంతా అభిషేకించి మాకు కావాల్సిన మాటలు మీరు మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం.
పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామా?